విటమిన్ డి ఎముకలకు చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి విటమిన్. ఈ విటమిన్ డి సన్లైట్లో చాలా ఫ్రీగా దొరుకుతుంది. అండ్ ఒక మనిషి లోపల స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ఈ విటమిన్ డి చాలా అవసరం. ఎస్పెషల్లీ లేడీస్లో 40 ఏళ్ళు దాటిన తర్వాత విటమిన్ డి నిల్వలు తగ్గిపోతున్నాయి కాబట్టి వాళ్ళు ఈ విటమిన్ డి దొరికే పదార్థాలని బాగా తిని ఈ నిల్వలని బాడీలో బాగా పెంచుకోవాలి. రసాయన నామము క్యాల్సిఫెరాల్. యాంటీ రికెటిక్ విటమిన్, అంటే రికెట్స్ అనే డిసీజ్ రాకుండా ప్రొటెక్ట్ చేసేటటువంటి విటమిన్ కాబట్టి సన్లైట్లో ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఇది ఉచిత విటమిన్ అని చెప్పుకోవచ్చు. ఆహారం ద్వారా లభించే కాల్షియం, ఫాస్ఫరస్లను ఎముకల్లోకి, దంతాల్లోకి పంపించి వాటిని బాగా స్ట్రాంగ్గా తయారు చేస్తుంది. డి విటమిన్, అందుకే దీన్ని హార్మోన్ వంటి విటమిన్ అని కూడా చెప్తారు. చాలా ఫ్రీగా సూర్యకాంతిలో లభిస్తుంది డి విటమిన్. పాలు, కాలేయం, ఎస్పెషల్గా గుడ్డులోని పచ్చ సొనలో డి విటమిన్ చాలా ఎక్కువగా లభిస్తుంది. చూడండి, కరోనా వైరస్ రీసెంట్గా విజృంభిస్తుంది కదా, అది డి విటమిన్ ఎవరి బాడీలో అయితే తక్కువగా ఉంటుందో వాళ్ళకి చాలా డేంజర్ అని సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఈ డి విటమిన్ని మీ బాడీలో బాగా పెంచుకోండి. సూర్యకాంతి చర్మం మీద పడినప్పుడు చర్మం కింద ఉండే కొలెస్టరాల్ అనే కొవ్వు విటమిన్ డిగా మారుతుంది, పర్టికులర్గా మనుషుల లోపల. విటమిన్ డి తగ్గడం వల్ల వచ్చే డిసీజెస్ రికెట్స్, బోన్స్ అన్నీ చాలా వీక్ అయిపోతాయి ఈ 3 డిసీజెస్లో కూడా. ఆస్టియో మలేషియా ఇంకొక డిసీజ్. పీజియన్ జెస్ట్, ఈ పీజియన్ జెస్ట్ అనే డిసీజ్, పీజియన్ చెస్ట్ అనే ఈ డిసీజ్ చిన్నపిల్లల లోపల బోన్స్ని చాలా ఫ్లెక్సిబుల్గా మార్చేస్తుంది. అంటే ఎదిగినా కూడా వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవ్వను అన్నమాట. చాలా డేంజరస్. అందుకే చిన్నపిల్లలకి పాలు ముఖ్యమైనటువంటి ఆహారం. విటమిన్ ఈ, మరి విటమిన్ ఈ గురించిన వివరాలను చూస్తే బ్యూటీ విటమిన్, అంటే అందం కోసం అవసరమయ్యేటటువంటి విటమిన్ ఇది. టోకోఫెరాల్ దీని రసాయనిక నామం. యాంటీ స్టెరిలిటీ విటమిన్, అంటే వంధ్యత్వాన్ని నిరోధించేటటువంటి విటమిన్. అంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్, పురుషుల్లో పురుష లక్షణాలు, స్త్రీలో స్త్రీ లక్షణాలు పెరగడానికి ఈ విటమిన్ అనేది చాలా వరకు అవసరం. లభించే పదార్థాలు తాజా ఫలాలు, మొలకెత్తు పప్పులు, సన్ఫ్లవర్, పత్తి గింజల నూనె, కుసుమ పువ్వు, సఫోలా అంటాం, జీడి మామిడి, బాదాం. విటమిన్ ఈ చాలా ఎక్కువగా వీటిలో ఉంటుంది. ఎస్పెషల్లీ మొలకెత్తే గింజల లోపల చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. గర్భస్రావంతో బాధపడే స్త్రీకి ఈ విటమిన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ
సక్రమంగా పనిచేయాలంటే ఈ విటమిన్ చాలా చాలా అవసరం. వంధ్యత్వం అంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్, పురుషులకి పురుషుల లక్షణాలు, స్త్రీలకి స్త్రీ లక్షణాలు రాకపోవడం, దాన్ని వంధ్యత్వం అంటారు. ఆర్బీసీల జీవితకాలం తగ్గటం. ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ కార్పస్కల్స్, ఎర్ర రక్త కణాల జీవితకాలం తగ్గడం. ఇవి రెండు విటమిన్ ఈ తగ్గడం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. విటమిన్ కే, దీనికి ఫిల్లోక్వినోన్, నాఫ్తోక్వినోన్ అనే 2 పేర్లు ఉన్నాయి. యాంటీ హెమరేజిక్ విటమిన్, యాంటీ బ్లీడింగ్ విటమిన్ అని కూడా చెప్తాం. ఎందుకంటే రక్తం గడ్డ కట్టడానికి ఖచ్చితంగా ఈ ఫిల్లోక్వినోన్ అనబడే విటమిన్ కే చాలా చాలా అవసరం. సర్జరీ సమయంలో రక్తం గడ్డ కట్టడానికి ఈ విటమిన్ కేని పేషెంట్కి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అధిక రక్తస్రావము, రక్తం గడ్డ కట్టకపోవడం, క్లోమం దెబ్బతినడం, ఇవన్నీ హెమరేజియా అనే వ్యాధి లక్షణాలు. అంటే కంటిన్యూస్గా రక్తం గడ్డ కట్టకుండా బయటికి ఫ్లో అవుతూనే ఉంటుందన్నమాట.